హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, క్యాక్టస్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కస్టమర్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ సంబంధించి మీరు ఎక్కువగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. రిమోట్ ఆర్గనైజేషన్ అనమాట. సో హ్యాపీగా మీరు ఇంటి నుంచి ఈ జాబ్ అనేది మీరు చేయవచ్చు. హైదరాబాద్లోనే కాదు, తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి క్లయింట్ ఫీడ్బ్యాక్ రెజల్యూషన్ సంబంధించి, అంతేకాకుండా ట్రాన్స్ఫార్మింగ్ క్లయింట్ ఎక్స్పీరియన్సెస్ సంబంధించి కానీ, కాంప్లెక్స్ సిచ్యుయేషన్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ, హ్యాండిల్ ఛాలెంజింగ్ క్లయింట్ ఇంటరాక్షన్స్, సో క్లయింట్ ఇంటరాక్షన్స్ సంబంధించి కానీ మీరు ఎక్కువగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో టైమ్లీ రెజల్యూషన్స్ అంటే వెంటనే మీరు రెజల్యూషన్స్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అయితే ఉండాలన్నమాట మ్యాండేటరీగా. అండ్ నాలెడ్జ్ ఆఫ్ అడిషనల్ లాంగ్వేజ్ ఈజ్ ప్లస్. సో ఇంగ్లీష్తో పాటుగా ఏదైనా అడిషనల్గా ఒక లాంగ్వేజ్ పైన మీకు స్కిల్స్ ఉంటే చాలా వరకు ప్లస్ అని ఇక్కడ వీళ్ళు ఇవ్వటం జరిగింది. కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్ విత్ అబిలిటీ టు రియాక్షన్ కస్టమర్స్ ఫర్ లైఫ్. సో కస్టమర్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యే స్కిల్స్ అయితే బాగుండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది దీనికి అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా కంపెనీ నుంచి మీకు కాల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అమెజాన్ నుంచి రిలీజ్ చేశారు. సో అమెజాన్ నుంచి అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో హైదరాబాద్ లొకేషన్లో ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా సరే డిగ్రీ చదువుకుంటే సరిపోతుంది అనమాట. బీటెక్ వాళ్ళు, నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కింద స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. సో కంపల్సరీ ఇంగ్లీష్ అయితే ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. సో ఇంగ్లీష్ బాగా రాయగలగాలన్నమాట. సో దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే గెయిన్ త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఆపరేషనల్ ఏరియా ప్రాసెస్ అలోకేటెడ్ వర్క్ మీట్ అండ్ ఎక్సీడ్ డైలీ ప్రొడక్టివిటీ టార్గెట్స్. సో డైలీ ప్రొడక్టివిటీ టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ వర్క్ సంబంధించి టార్గెట్స్ ఉంటాయి. సో వాటన్నిటి మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా క్యాంపెయిన్స్ సంబంధించి, అంతేకాకుండా అడ్వర్టైజింగ్ టీమ్స్తో మీరు కవరేజ్ చేస్తూ, అంతేకాకుండా complete ad server and campaign audits using checklist to ensure accuracy and competence. So campaign including you wholly workflows. సో అడ్వర్టైజ్మెంట్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు ఈ జాబ్లో జాయిన్ అయిన వెంటనే కొన్ని రోజుల పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ జాబ్ రోల్కి సంబంధించి. తర్వాత అయితే మిమ్మల్ని పర్మనెంట్గా జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.